ఆ విమాన ప్రమాద దృశ్యాలు మీరు చూస్తే విమాన శకలాలు, మృతదేహాలు, హృదయ విదారక దృశ్యాలు, విజువల్స్ మీరు చూస్తున్నారు. మృతదేహాలను తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రపంచంలోని విమాన ప్రమాదాల్లో అత్యంత ఘోర ప్రమాదంగా ఈ ప్రమాదం కూడా నిలిచిపోయింది, చరిత్రలో ఉండిపోతుంది అంటూ కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ విషయం పక్కన పెడతాం. అక్కడ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది ఆ ప్రమాద తీవ్రత ఎంత మేర ఉంటుంది అనేది. గుజరాత్కి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా అదే ప్లేన్లో ఉన్నారు. అయితే ఎవరు కూడా బ్రతికి ఉండే అవకాశం లేదు. ప్లేన్లో ప్రయాణిస్తున్న, ఆ విమానంలో ప్రయాణిస్తున్న 300 మంది కూడా మరణించి ఉంటారు. ప్రమాదంలో 300 మంది కూడా మరణించి ఉంటారంటూ కూడా ప్రస్తుతం భావించడం జరుగుతోంది. హాస్టల్స్ పై అక్కడ బీజే మెడికల్ హాస్పిటల్ పడ్డందుకు కూడా అక్కడ కూడా మరణాలు సంభవించాయనేది ప్రస్తుతం అనుమానానికి వ్యక్తం చేయడం జరుగుతోంది. करिए चा पानी पीवा नहीं हमें अहियां हमारा सगावना स्टेटस जो आए છે ઓકે એટલે કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી ના કોઈ સ્પષ્ટતા નથી કરતા સાહેબ અંદર એમની શું న్యూస్ చూస్తున్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మృతుల సంఖ్య 300 దాటే అవకాశం ఉంది. మృతుల్లో బీజే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. విమానంలో పైలట్ సహా ప్రయాణికులంతా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇది ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రావస్తుంది అనుకోవాలి. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. మృతుల సంఖ్య 300 దాటే అవకాశం ఉంది. సుమారు 1:10 నిమిషంలో టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అందరూ కూడా, ఆ ప్రయాణికులు అందరూ కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. 300 మంది అంటే 240 మంది, ఇటు 230 మంది ప్రయాణికులు, 10 మంది క్రూ సిబ్బంది. దాంతోపాటు ఎప్పుడైతే బీజే మెడికల్ హాస్పిటల్ మీద ఈ ఘటన జరిగిందో, బీజే మెడికల్ హాస్పిటల్కి ఈ విమానం ఢీకొట్టిందో, ఈ ఘటనలో ముందుగా 20 మంది మరణిస్తే అంటే 230 + 40 అంటే 230 ప్లస్ క్రూతో పైలట్లు కలిపి 240. ఆ తర్వాత అక్కడ 20 మంది 260. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ సంఖ్య ఇప్పుడు 300కు దాటే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 215 మంది పెద్దవాళ్ళు, 11 మంది చిన్నారులు. ప్రమాదంలో 2 పసిపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 12 మంది సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ ఫోన్ చేసి అక్కడ పరిస్థితి మీద ఆరా తీశారు. జనావాసాలు చెట్టుని ఢీ కొనడంతో జనావాసాల మీద పడింది. ఒక్కసారి రియాక్షన్స్ చూద్దాం. जो दुखद एयर क्रैश हुआ उसमें प्रिलिमिनरी जानकारी के अनुसार उदयपुर ज़िले के भी 4 पैसेंजर्स उसमें ट्रैवल कर रहे थे. 2 शहर के थे और 2 हमारे, एक मावली क्षेत्र का और एक वल्लभ नगर क्षेत्र के थे. तो अभी माननीय मुख्यमंत्री जी द्वारा भी तुरंत ही जैसे ही इस क्रैश की घटना हुई और उसके बाद ये जानकारी आई कि उसमें उदयपुर के कुछ पैसेंजर्स होने की भी बात है, माननीय मुख्यमंत्री जी द्वारा भी तुरंत उसके बारे में जानकारी ली गई. जो शोक संपन्न परिवार है उनसे भी बातचीत करी गई और जो भी अभी बिकॉज से क्या स्थिति है रेस्क्यू की और सर्वाइवर्स की वो हमें थोड़ी देर से पता लगेगी. पर जो परिवारजन यहाँ पर है उपस्थित, उन सभी को इस बात के लिए पूरा ये बात बताई गई है कि प्रशासन और सरकार पूरा उनके साथ है और जो भी उनको इस दुखद घड़ी में जो मदद की आवश्यकता होगी, जो सहायता की आवश्यकता है, तो वो हम प्रोवाइड कराएंगे. सर सभी के परिजनों तक प्रशासन जी संपर्क होता है? जो हमारे अभी तक प्रिलिमिनरी जानकारी में जो 4 पैसेंजर्स उदयपुर के आए, उन सभी के से प्रशासन का संपर्क हो गया. और भी किसी के होने की संभावना है सर? नहीं, देखिए अभी जो जानकारी में हमारे को जो जानकारी मिली थी उसमें 4 पैसेंजर्स थे. चारों के परिवार. What has happened in Ahmedabad is a very tragic accident. We have lost a lot of people. We extend our deepest condolences to all those who have lost their loved ones. There are, I understand, several foreigners also. Those updates you will receive from the relevant departments, Ministry of Civil Aviation, Air India and others. They are putting out something, I guess, soon.
That's the latest that I can share. We also, it's still an evolving situation. Rescue operations are on, so you'll have to wait a little more time for exact details to be put out. But you would have seen, that everybody is concerned, and we once again convey our deepest condolences to all the families who've lost their loved ones. What has happened in Ahmedabad is a very tragic accident. We have lost a lot of people. We extend our deepest condolences to మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయంటూ అహ్మదాబాద్ కలెక్టర్ కూడా మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి అక్కడ మృతదేహాలను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అడుగు వేస్తే చాలా అక్కడ మాంసపు ముద్దలు అక్కడ దర్శనమిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఆ మృతదేహాలను గుర్తుపట్టేందుకు వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. వాటిని DNA టెస్ట్ చేసిన తర్వాత ఆల్రైట్ ఇదే అంశానికి సంబంధించి అక్కడి నుంచి వాళ్ళకి ఆ కుటుంబాలకి అప్పచెప్పడం జరుగుతుంది. ఒక్కసారి हर चीज जो है उसकी चेकिंग होती है और जब वो इंजीनियरिंग वाले पास करते हैं तभी प्लेन टेक ऑफ करता है. ये प्लेन लंदन गैटविक एयरपोर्ट जा रहा था. 787 प्लेन है और इतना ज्यादा पुराना प्लेन भी नहीं है. लेटेस्ट मतलब सेफ्टी सिक्योरिटी हर चीज इस प्लेन में है और ये टेक ऑफ करने के बाद एकदम इसने लैंड करने की कोशिश करी है और ये थोड़ा रनवे से बाहर जो एरिया था वहाँ जाके ये क्रैश लैंड हुआ है और लैंड होते ही इसमें आग लग गई. अब क्या कारण है ये तो कहना बड़ा मुश्किल है. ये तो DGCA ने ऑलरेडी इन्वेस्टिगेशन शुरू कर दी है और जो भी ऑपरेशंस हैं वो होम मिनिस्टर और सिविल एविएशन मिनिस्टर पर्सनली इसको मॉनिटर कर रहे हैं और ये बड़े बहुत ही दर्दनाक कहानी है और सिचुएशन है और मैं आपके व्यूअर्स की तरफ से भी और सबसे सारी फैमिलीज जितने भी लोग पैसेंजर्स थे उनसे प्रे करता हूं कि वो बच गए हों या जो भी सिचुएशन है बड़ी दर्दनाक सिचुएशन है. सर इसमें बहुत सारी चीजें अभी तो जो स्पेकुलेशंस हैं वही लगाई जा रही हैं कि क्या हो. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా క్రూ మెంబర్స్ కి సంబంధించి క్రూ మెంబర్స్ అక్కడ మన ఎయిర్ హోస్టెస్ అంటూ ఉంటాం కదా, ఎయిర్ హోస్టెస్ కి సంబంధించి ఆ కుటుంబాలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎయిర్ హోస్టెస్ కుటుంబం ఆ ఎయిర్ హోస్టెస్ ఫోటోను చూపిస్తూ వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆ కుటుంబం తమ బిడ్డ ఇక లేదు అని తెలిసి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. గుండెలు పగిలేలా ఇంఫాల్కి సంబంధించిన ఎయిర్ హోస్టెస్ ఆమె అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న క్రమంలో ఎటువంటి ప్రమాదం జరగడం ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఇక తమ బిడ్డ లేదు అని తెలిసి ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఒక్కసారిగా ఈ విషాదం ఆ కుటుంబాల్లో తీవ్రమైన దుఃఖాన్ని నింపింది. ఒక్కసారి అక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఆ ఎయిర్ హోస్టెస్ కి వెల్కమ్ కిట్ అనేది ఇస్తూ ఉంటారు, గుర్తుందా? ఆ వెల్కమ్ కిట్ ని చూస్తూ ఆ కుటుంబం ఏడుస్తోంది. అదే బాటిల్ తను వాటర్ తాగేది, అదే బాటిల్ తృప్తి పడింది. ఆ వెల్కమ్ కిట్ చూసిన రోజు తన ఎయిర్ హోస్టెస్ అని అయ్యానని గర్వంగా ఫీల్ అయిన రోజు ఇప్పుడు అదే కుటుంబం అదే సాధారణంగా అంటుంటారు వెల్కమ్ కిట్ అంటూ ఉంటారు కదా, ఆ వెల్కమ్ కిట్ని చూపించి ఆ ఫోటో నుండి చూస్తూ తను ఎయిర్ హోస్టెస్ అయినందుకు ఎంతో గర్వపడేది, ఎంతో ఆనందపడేది, ఎంతో ఆనందంగా గడిపేది. అలాంటిది ఈరోజు తను అదే ఎయిర్ హోస్టెస్గా మరణించడం ప్రస్తుతం ఆందోళన ఆ కుటుంబాన్ని దుఃఖంలో నింపేస్తుంది. ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ ప్రాంతాన్ని తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఫోటో మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఒక్కసారిగా ఆ కుటుంబం ఇప్పుడు దుఃఖ సాగరంలో మునిగిపోయింది. చాలా సరదాగా ఉండేది, చాలా
అందరితోనూ కలుపుకోలుగా ఉండేది, ఎవరితో ఎటువంటి ఇబ్బందులు ఉండేది కాదు. అటువంటిది ఈరోజు జరిగిన ఘటన దురదృష్టకరం. తనకి లేదు అనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని నింపేసింది. పూట గడవడం కోసం తను ఉద్యోగానికి వెళ్ళేది, చాలా సంతోషపడేది, మరి ముఖ్యంగా తన ఎయిర్ హోస్టెస్ అయ్యని చెప్పి గర్వంగా చెప్పుకునేది అంటూ కూడా ఆ కుటుంబం ఇప్పుడు అందరితో చెప్పుకుంటోంది. పక్కన ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఎయిర్ హోస్టెస్ మరణించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అక్కడికి చేరుకుంటున్నారు. మీరు చూస్తున్నారు ఎయిర్ హోస్టెస్ ఆమె. ఆ ఎయిర్ హోస్టెస్కి సంబంధించిన ఫొటోస్ సాధారణంగా ఇప్పుడు తగ్గిపోయింది, కానీ ఇప్పుడు ఫొటోస్లోకి వచ్చేసాయి. కానీ ఒకప్పుడు ఆల్బమ్స్లో పెట్టుకున్న వాళ్ళు ఆల్బమ్ని చూసుకున్న వాళ్ళు సంబరపడిపోతుంది ఆ కుటుంబం. కొన్ని రోజులు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎయిర్ హోస్టెస్ అయిన తర్వాత ఆ ఫోటోలు చూసుకుంటూ ఆ కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆవేదనలోకి, తీవ్ర దుఃఖాన్ని కంటతడి పెట్టుకుంటోంది. గుండెలు పగిలేలా ఏడుస్తోంది. విమాన ప్రమాదంలో పైలట్తో సహా ప్రయాణికులంతా మృతి చెందిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బట్ ఆ విజువల్స్ ఎయిర్ హోస్టెస్కి సంబంధించి చూపించినప్పుడు